అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అందరూ ఈ సమయంలో ప్రపంచం అంతా ప్రభువుని ఆరాధిస్తుంది, కనపరుస్తుంది, మహిమపరుస్తుంది. అదే కోవలో మనము కూడా ఆ పరిశుద్ధులైనటువంటి దేవుడిని స్తుతించి, గణపరిచి, మహిమపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం. ప్రియమైన దేవుని ద్వారా చూడండి, చక్కని నాటికలు ప్రదర్శించారు. పరలోకము గురించి చేసిన చిన్న నాటిక చాలా చక్కనటువంటి సందేశాన్ని మనకి వినిపించింది. కాబట్టి ఈ లోకంలో ఎన్ని దినాలు బ్రతికినా మనం పరలోక రాజ్యం వెళ్ళాలి, అది మనకు శాశ్వతమైంది. బంగారు వీధుల్లో నడిచాము, ఎంతో సంతోషపడ్డారు, కానీ వారి సంతోషం కొంతలోనే ఆగిపోయింది. ఏంటికి? ఎందుకంటే ఈ లోకంలో దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించకుండా వారి ఇష్టానుసారం వాళ్ళు బ్రతికిన దాన్ని బట్టి దేవుని రాజ్య ప్రవేశాన్ని కోల్పోయి వాళ్ళు బాధపడటం జరిగింది. అక్కడ ఎంత బాధపడ్డా, ఎంత పశ్చాత్తాపడ్డా ఈ లోకంలో ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవాలి. అందుకని మన జీవితము చాలా స్వల్పమైనది. భక్తులు మన జీవితాన్ని గురించి చాలా చక్కని మాటలు రాశారు. మన జీవితము ఈ భూమి మీద పోసిన నీటిని ఎత్తలేనటువంటిదని, మన జీవితం నీటి మీద గొడవ లాంటిదని, మన జీవితం ప్రియమైన దేవుడి ద్వారా త్రాసు మీద దూరి లాంటిదని, మన జీవితం ఆలయ లాంటిదని, మన జీవితం ఎండిపోయిన గడ్డి లాంటిదని ఎన్నో విధాలుగా భక్తులు బైబిల్ గ్రంథాల్లో మనకి దాని గురించి రాయించారు. కాబట్టి అలాంటి స్వల్పమైన జీవితాన్ని కలిగిన మనము ప్రభువుని ఎరిగాము, ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నాము, కానీ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయినటువంటి వాళ్ళుగా మనం ఉంటున్నాము. అలా ఉండటం వలన నష్టపోయేది మరణం అనేది మనిషి జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనిషి ఈ భూలోకంలో చేసే పని ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద యుద్ధం చేస్తూ ఉంటారు. దేని మీద యుద్ధం చేస్తారంటే మరణం మీద యుద్ధం చేస్తారు. ఏమని యుద్ధం చేస్తామంటే నేను బ్రతకాలి. అందుకనే మా పిల్లలు అరవద్దు, జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకుంటాము. నేను మా పాపకి కణాలు పడిపోయినాయి. కరెక్ట్గా 4 రోజుల ముందు డెంగ్యూ ఫీవర్తో కణాలు 18 వేలు పడిపోయినప్పుడు మేము భయపడిపోయాము. వెంటనే నెల్లూరు తీసుకొచ్చాము. నెల్లూరులో జాయిన్ చేసినప్పుడు మరలా కణాలు ఎక్కించారు. ఇప్పుడు ఆ కోర్టులోని ఇంటికి డిశ్చార్జ్ చేయకపోయారు. ఎందుకు? వెంటనే డాక్టరు 18 వేలు వచ్చేసి నెల్లూరు వెళ్ళిపోన్నాడు. ఇంటికి కూడా తీసుకెళ్ళాలి. పాపం హాస్పిటల్ నుండి అలాగనే వచ్చేసింది. డ్రెస్సులు కూడా లేకపోతే భాస్కర్ గారిని అడిగితే ఆయన నాకు దుప్పట్లో ఎక్కించాడు. ఆ రోజు చెప్తున్నా, ఎందుకంత అడవడిగా పరిగెత్తాలంటే బ్రతికించుకోవాలి, నా బిడ్డకి ఏమైనా అయిద్దేమని బ్రతికించుకోవాలని వెంటనే ఇంటికి కూడా వెళ్ళకుండా మా ఫ్రెండ్ కారు ఉంటే ఆయన ఫోన్ చేసి వెంటనే వచ్చాడు. వెంటనే ఎందుకు చేశామంటే బ్రతకాలని. కాబట్టి అందుకని ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ భూలోకంలో మనం యుద్ధం చేస్తూ ఉంటాం. దేనితో అంటే మరణంతో. ఏమంటాడు? మన కాలము యుద్ధ కాలము కాదా, మన దినాలు కూలి వారి దినముల వంటివి కాదా. ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తున్నాను? క్రిస్మస్ సందేశాన్ని అందించుకోనంటే ఆ సందేశానికి వెళ్ళే ముందు దేవుని మాటలు కొన్ని మనం వినాలని చెప్తున్నాను. కాబట్టి మనం యుద్ధం చేస్తాం. యుద్ధం ఎక్కువ మన జీవితంలో ఆరంభం అవుతుందంటే తల్లి గర్భంలో మనం జీవాన్ని పోసుకున్నప్పటి నుండి మనకి యుద్ధం ఆరంభమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లి కడుపులోనే ఆ యుద్ధాన్ని ఆరంభిస్తారు. నేను బ్రతకాలని ఎక్కడ మనం పోరాటం చేస్తామంటే తల్లి కడుపులో జీవం పోసుకునే దగ్గరే. తల్లి కడుపులో ఒక బిడ్డ ఏర్పడుతున్నప్పుడు ఆ ఏర్పడే ప్రక్రియ గురించి అనేది ఇంతకుముందు నేను ఇలా చెప్పుకున్నాను. అక్కడ నేను బ్రతకాలని ఆ సుఖతరంలో ఉన్నటువంటి వేల లక్షల జీవకణాలు పోరాడుతుంటాయి. ఆ పోరాటంలో లాస్ట్ విజయాన్ని పొందుకునేది ఒకే ఒక జీవకణం, అదే నువ్వు నేను. అక్కడ యుద్ధం చేసి పోరాడి గెలిచి తల్లి కడుపులో జీవాన్ని పోసుకొని ఈ భూమి మీద పడి ఇంతవరకు బ్రతికి మన జీవితాన్ని ఎందుకు కొనసాగిస్తున్నామంటే యేసుక్రీస్తుని తెలుసుకోవడం కొరకు, ఆయనలో జీవించడం కొరకు, ఆయన పోలికలో మారటం కొరకే తప్ప మన బలాన్ని ప్రదర్శించడానికో
మన ధనాన్ని చూపించడానికో, మన ఆధిక్యతలను సమాజానికి చూపించడానికో, లేకపోతే మన తలాంతులను ప్రజలకు చూపించడానికో కాదు, కానీ మన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికని ప్రభు నామంలో తెలియపరుస్తున్నాను. చూడండి, ఈరోజు క్రిస్మస్ పండుగ మనం జరిపించుకుంటున్నాం. ఎందుకు మనం క్రిస్మస్ పండుగ జరిపించుకుంటున్నామంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టాడని. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడని అనుకుందాము మనము? లేదండి. పుట్టాడు అంటే అర్థమేనండి, ముందు లేరు అని అర్థం. అప్పుడు యేసుక్రీస్తుకి ముందు లేడా? ఆయన సృష్టికి నిర్మాణానికి, సృష్టి ఆరంభానికి ముందు ఉన్నాడు. సృష్టించిన సృష్టికర్త ఆయన మధ్యలో పుట్టడం ఏంటంటే, ఈ దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 6:38 మనం గమనించినట్లయితే, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి నేను వచ్చాను. ఆయన బైబిల్ గ్రంథంలో అయితే వచ్చాడని అంటుంది, మనమైతే ఆయన పుట్టాడు అంటున్నాం. అయితే నిజంగా దేవుడు పరలోకం నుండి భూలోకానికి వస్తే ఈ భూమి ఉంటుందా? దేవుడి భూలోకానికి మనం చదువుకున్న మూలవాక్యం ఏమిటి? ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, ప్రవక్తల నోటి గుండా వచ్చిన మాటను నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చాడని రాయబడింది. అంతేకాదు, కీర్తనకారుడు రాస్తాడు, గ్రంథపు చుట్టలో నా గురించి ఏమైతే రాయబడిందో, గ్రంథపు చుట్టు అంటే దేవుడి ధర్మశాస్త్రం, దాంట్లో ఏమైతే ఆయన గురించి రాయబడిందో అదంతా భూలోకంలో నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్తున్నాను. అయితే దేవుడు తన చిత్తాన్ని కాదు, కానీ తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి దిగొచ్చాడు కదా. దేవుడు భూలోకానికి దిగి రావాల్సిన అవసరం ఉందా అని అంటే, లేఖనాలలో రాయబడి ఉంది ఆయన గురించి. మీకా సువార్త 1:3 మనం గమనిస్తే, యెహోవా దేవుడు ఈ భూమి మీద నడిచాడు అని రాయబడి. చదువుతారా మాటలు ఒకసారి? త్వరగా బైబిల్ చదవండి. మీకా సువార్త ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. చాలు. మీ దేవుని బిడ్డలారా, దేవుడు తన లేఖనాలు తన గురించి ఏవైతే రాయబడ్డాయో, ఆయన పుట్టడానికి ముందు 500 సంవత్సరాల క్రితం మీకా భక్తుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి ఆయన రాశాడు. అంతేకాదు, ఆయన పుట్టడానికి ముందు 750 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ఆయన గురించి తెలియచేశాడు. ఆయన ఎలా పుడతాడో, ఎలా పెరుగుతాడో, ఎలా హింసించబడతాడో, ఎలా కొట్టబడతాడో, ఎలా వేదన అనుభవిస్తాడో, ఎలా తన యొక్క శరీరాన్ని నాగటిశాల వల్ల పొందించుకుంటాడని ఆయన చక్కగా రాయించాడు. ఆ గ్రంథంలో ఏదైతే రాశారో దాని 100% భూలోకంలో నెరవేరడం జరిగింది. కాబట్టి ఆయన గురించి మీకా భక్తుడు రాస్తున్నాడు, యెహోవా తన ఉన్నత స్థలమును విడిచి ఈ భూమి మీద నడవబోచున్నాడు. ఒకవేళ యెహోవా తన ఉన్నత స్థలాన్ని విడిచి ఈ భూమి మీద నడిస్తే ఈ భూమి బాగుంటుందా? తర్వాత కింద చదవాలి, చదివితే ఏమైపోతుంది? ఈ భూమి ఆయన నడవగా అగ్నికి మైనం వలె పర్వతాలు కరిగిపోతాయంట. చాలు. దేవుడు యెహోవా దేవుడు ఆయన ఉన్నత స్థలాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో నడవాలని జీవ గ్రంథంలో రాయబడింది. ఒకవేళ ఆయన ఉన్నతమైన స్థలాన్ని విడిచి ఈ భూలోకంలో నడిచినట్లయితే ఈ భూలోకంలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ భూలోకంలో ఉన్నటువంటి పర్వతాలు ఎలాగైతే అగ్నికి మైనం కరిగిపోయినట్టు కరిగిపోతాయని రాయబడింది. ఆయన ఈ భూమి మీద నడిస్తే ఈ భూమి పారిపోతుందంట. ఈ భూమిలో లోయలన్నీ ఒకటైపోయి నీరు పారినట్టు పారిపోతాయి. అంత గొప్ప దేవుడు, పరలోక మహిమ కలిగినటువంటి దేవుడు ఈ భూలోకంలో నడవాలని రాయబడి ఉంది. ఖచ్చితంగా నడిస్తే రాయబడిన లేఖనాలలో, కాబట్టి నడవాలి. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే నామములో తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూలోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ ఆయనకున్నటువంటి మహిమతో, ఆయనకున్నటువంటి గౌరవంతో, ఘనతతో ఆయన కనుక భూలోకానికి దిగొస్తే ఈ భూమి మైనం వలె కరిగిపోతుందని, పర్వతాలు పారిపోతాయని, సముద్రాలు నదులు ఎండిపోతాయని రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయంటే అంత గొప్ప దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తుంది. ఆయన ఈ భూలోకాన్ని ఈ దేవుని బిడ్డరా ఒక పాదపీఠంగా చేసుకున్నాడు. భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. ఆకాశం అనే సింహాసనం ఆయన కూర్చొని భూమి మీద ఒక కాలు పెడితే మరో కాలు పెట్టడానికి స్థలం దొరకదు ఈ భూమండలం మీద. ఈ భూమండలం మొత్తం ఆయన ఒక భాగానికే జరిగిపోతే మరొక భాగం ఎక్కువ పెట్టాలి. అంత గొప్ప దేవుడు ఆయన. అంతేకాదు, ఆయన కొండలను, పర్వతాలను త్రాసులో తోస్తాడట. పర్వతాలను త్రాసులో పెట్టి తుయ్యాలంటే ఆయన చేతిలో ఎంత దగ్గర ఉన్నది?
అంతేకాదు ఆయన చేతులు అంత పెద్దవై ఉంటాయి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డారా, మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఈ భూమండలంలో మీద ఉన్నటువంటి మట్టి అంతా కొలపాత్రలో కొలుస్తాడు. ఈ భూమండలం మీద ఉన్నటువంటి మట్టి మొత్తాన్ని ఒక కొలపాత్రలో కొలవాలంటే ఆయన చెయ్యి అంత పెద్దదై ఉంటుంది, ఆయన చేతులు ఉన్నటువంటి ఆ కొలిసే కొలపాత్ర అంత పెద్దదై ఉంటుంది. అంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. అంతేకాదు మన దేవుని గొప్పతనాన్ని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన సముద్రపు నీటిని పురుషులతో పట్టుకుంటాడని రాయబడి, సముద్రంలో ఉన్న నీళ్లు ఆయన ఇలా పట్టుకుంటే ఒక్క చుక్క లేకుండా ఆయన చేతిలోకి వస్తాయంటే ఆయన చెయ్యి అంత పెద్దది. అది మన దేవుని గొప్పతనం. ఏదో సింపుల్ గా యేసుక్రీస్తు మామూలుగా అందరిలాంటి ఒక దేవుడులే, క్రిస్మస్ పండుగకు ఆరాధించాలి, ఆదివారం మందిరానికి వెళ్ళాలి, దేవుడా దేవుడు అంటే సహాయం చేస్తాడే, ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం అనుకో, నువ్వు బ్రతికితే నువ్వు ఖచ్చితంగా విడవబడతావు. మీరు మీరు వేసినటువంటి నాటికలో ఆ సారాశాన్ని మీరు గ్రహించాలి ఖచ్చితంగా. కనుక మన దేవుడు అంత గొప్పడు. పరమ ఉన్నత స్థలంలో ఉన్నటువంటి యెహోవా ఈ భూమి మీద నడవాలని రాయబడి ఉంది. ఈ భూమి మీద నడవాలంటే భూమి మైలు వలె కరిగిపోతుంది. కనుక దేవుడు ఏం చేయాలి? తన యొక్క ఉన్నతమైనటువంటి మహిమను అక్కడే విడిచిపెట్టాలి. ఆ మహిమతో భూలోకానికి వస్తే భూలోకం తట్టుకోలేదు. కాబట్టి దేవుడు తన గురించి రాయబడిన లేఖనాలు నెరవేర్చాలి. కనుక ఆయన ఈ భూలోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. రావాలి అంటే ఏం చేయాలి? దీని దేవుడు బిడ్డరా, ఒకవేళ దేవుడుగానే తన మహిమను అక్కడ పెట్టుకొని అలాగా ప్రత్యక్షమైతే మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన నమ్మం. ఎందుకంటే అలా ప్రత్యక్షమైన వాళ్ళు ఏమంటాం? మనము భూతాలు అంటాం, లేకపోతే దెయ్యాలు అంటాం, అది మాయ అంటాము, అదేదో మ్యాజిక్ అంటాం. నమ్మం మనం. కాబట్టి మనం నమ్మించాలి. లేదు, ఆయన దేవుడుగా ఈ భూలోకంలో రాగలిగినటువంటి వాడు వచ్చినా తన యొక్క దైవత్వాన్ని అక్కడే పెట్టుకొని ఒకవేళ మనిషి రూపంలో ఆయన ఉద్భవించగలడు, ప్రత్యక్షం అవ్వగలడు, ఏమైనా చేయగలడు, ఎక్కడైనా ఉండగలడు. అలాంటి దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమై నేను మీకు దేవుణ్ణి, మీ కొరకు వచ్చానంటే మనం నమ్ముతామంటే దాన్ని డూప్ అనుకుంటాం. మనం నమ్మినా దాన్ని పెద్ద లెక్కలోకి తీసుకో, దానికి మాయగానే చూస్తాం. కాబట్టి దేవుడు ఒక ప్రణాళికబద్ధంగా మనుషుల మధ్యలో తను సంచరించడానికి ఒక మనిషిగా పుట్టాలి. అందుకనే మనిషిగా పుట్టడానికి దేవాది దేవుడు తన లేఖనాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి రావడానికి ఆయనకు ఒక గర్భం కావాలి. దేవుడు తల్లి గర్భంలో నుంచి భూమి మీద పడితేనే మనం అతను మనిషి అంటాం. అదే ఇంకే దాంట్లో నుంచి వస్తే అతను మనిషిని అంటాం మనం? ఖచ్చితంగా ఒక మనిషిగా అతను ఒప్పుకోవాలి. అతను మనం సహవాసం చేయాలి, అతనితో మాట్లాడాలి, అతను చెప్పిన వినాలి. అంటే అతను మనలాంటి మనిషి ఉండాలి. కాబట్టి ఈ భూలోకానికి దేవుడు తన మహిమ కలిగినటువంటి స్థానాన్ని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడ్డాడు. అలా రావాలంటే ఆయనకు ఒక గర్భం కావాలి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని గొప్పతనాన్ని పరలోకంలో భక్తులు ఎలా వర్ణించారంటే, ఆయన పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ సింహాసనం చుట్టూ కోటాను కోట దేవదూతలు ఉంటాయి. ఆ కోటాను కోట దేవదూతలు అందరూ ఆయన గణపరుస్తూ మహిపరుస్తూ ఉంటాయి. ఆయన సింహాసనానికి సమీపంగా కెరూబులు ఉంటాయి. ఈ కెరూబులు చేసే పని ఏంటంటే 2 రెక్కలతోటి తన కళ్ళను కప్పుకుంటాయి. 2 రెక్కలతోటి తన కళ్ళను కప్పుకుంటాయి. ఎందుకు కళ్ళను కప్పుకుంటాయంటే మహోన్నతమైన దేవుని యొక్క మహిమను చూడలేక, ఆ మహోన్నతమైన స్థలంలో దేవుని యొక్క ప్రత్యక్షతను నేరుగా కళ్ళతో చూసే శక్తి ఆ కళ్ళకు లేక ఆ 2 కళ్ళను ఆ కెరూబులు 2 రెక్కలతో కప్పుకుంటూ ఉన్నాయి. 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటున్నాయి. అంతేకాదు ఆయన ముందు నిలబడి, ఆ మహోన్నతమైన దేవుని మహిమ ముందు నిలబడి మా శరీర ఆకృతిని ఆయనకి ఎలా చూపించాలని తన శరీరాన్ని కప్పుకుంటూ ఉన్నాయి. మనమైతే లెక్క కూడా చేయం. ఎలాంటి డ్రెస్సులు పెడితే అలాంటి డ్రెస్సులు, ఎలా పడితే అలా దేవుని సన్నిధిలో కనిపిస్తాం. కానీ ఉన్నతమైనటువంటి మహోన్నతమైన స్థలంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవదూతలు ఎంత క్రమాన్ని పాటిస్తున్నాయో చూడండి. ఎంత క్రమాన్ని పాటిస్తున్నాయి. 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటున్నాయి. ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాయి అంటే మహోన్నతమైన దేవుని యొక్క మహిమను తేజస్సును చూడలేక, కోటి సూర్యుల కంటే ఎంతో కాంతి కలిగినటువంటి ఆ తేజస్సును చూడటానికి ధైర్యం చాలక, ఆ కళ్ళతోటి నేరుగా చూడలేక ధైర్యం చాలక 2 కళ్ళను కప్పుకుంటూ ఉన్నాయి. ఆ మహోన్నతమైన దేవుని ముందు తన శరీర ఆకృతిని ఎలా చూపించాలనుకొని తన శరీరాన్ని 2 రెక్కలతో కప్పుకుంటూ ఉన్నాయి. ఆయన ముందు నిలబడటానికి నాకు ధైర్యం లేదని 2 రెక్కలతో పైకెగురుతూ
గాలిలో తేలుతూ రెక్కలతో ఆడిస్తూ ఏమని పాడుతున్నాయంటే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఆ రెండు రెక్కలతో ఎగురుతూ రెండు కళ్ళును మూసుకొని తన శరీరాన్ని కప్పుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు పరలోకంలో ఎలా ఉందో తెలుసా స్తుతి? గడప కమ్ములు పునాదులు అదురుతున్నాయని రాయబడింది. గడప కమ్ముల పునాదులు అదురుతున్నాయంటే ఆయన ఆరాధిస్తూ ఉంటే అది ఆయన ఆరాధన. అలాంటి ఆరాధనలో రేపు మనం పాల్గొనబోతున్నాం. ఆ మహిమోన్నతమైన దేవుణ్ణి నేరుగా చూడటానికి దేవదూతలు భయపడుతూ ఉంటే మనుషులమైన మనము ఆ దేవునితో సహవాసం చేయబోతున్నాం, ఆయనతో కలిసి మాట్లాడబోతున్నాం, కలిసి తిరగబోతున్నాం, కలిసి ముచ్చటించబోతున్నాం, కలిసి సంతోషించబోతున్నాం. అది మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత. ఈ భూలోకంలో కష్టాలు, కన్నీళ్లు, దుఃఖము, వేదన, బాధ ఎందుకు వచ్చుకుంటున్నాం? సాలీసాలని జీవితాలు జీవిస్తున్నప్పటికీ, కోరికలు తీరకపోయినప్పటికీ అన్నిటిలో మనం ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రభు కొరకు మన కోరికలు చంపుకొని ప్రభు కొరకు మన జీవితాలను చక్కబెట్టుకోవడం కొరకు అవసరమైతే లోక ఆశలన్నింటినీ చంపుకొని ఎందుకు మనం బ్రతుకుతున్నామంటే యుగయుగాలు మన దేవునితో బ్రతకటానికి, యుగయుగాలు ప్రభువుతో జీవించడానికి, పరలోకంలో మహిమ కలిగినటువంటి ఆ స్థలంలో మహోన్నతమైన దేవుని దూతల ముందు గౌరవంగా బ్రతకడానికి ఈ లోకంలో మనము అన్ని విషయాల్లో తగ్గించుకొని బ్రతుకుతూ ఉన్నాం. కనుక మీ దేవుని బిడ్డారు, ప్రభు అయినటువంటి దేవుడు ఈ భూలోకంలో నడవాలి, ఈ భూమి మీద తిరగాలి. ఈ భూమి మీద తిరగటమే కాదు, మన గురించి ఆయన వేపించే కార్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈ భూలోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడినప్పుడు ఆయనకి తల్లికి అర్థం అవసరమైంది. ఈ భూప్రపంచంలో కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నప్పటికీ మరియను దేవుడు ఎందుకు అనుకున్నాడు తెలుసా? ఇదే దేవుని బిడ్డల, దేవుడు ప్రతి దాన్ని చాలా ప్రణాళికతో చేస్తాడు. మనమేదో ఆశామాషిగా ఒకరోజు ముందు 2 రోజుల ముందు అనుకుంటాం. కానీ దేవుడు భూలోకాన్ని సృష్టించక ముందు, మానవ నిర్మాణం జరగక ముందు, మనిషి జీవితంలో జరిగే ఒడిదుడుకులన్నీ తెలుసుకున్న దేవుడు మనకు సమస్తాన్ని నిర్మించి మన ముందు పెట్టి ఆ తర్వాత మనం చేశాడు. అలాగనే తెలుసా, చూడండి, దేవుడు మానవుడు సృష్టించక ముందే గొర్రెపిల్ల పరలోకంలో సిద్ధపాటు జరిగింది. మానవుడు సృష్టించక ముందే గొర్రెపిల్ల అవసరం అవుతుంది. ఆ గొర్రె వధించబడిన గొర్రెపిల్లగా భూలోకానికి రావాలి. భూలోకంలో మన కొరకు వధించబడాలి, రక్తం చిందించాలి. కనుక మానవ నిర్మాణం జరగక ముందే పరలోకంలో గొర్రెపిల్లను సిద్ధపాటు చేస్తున్నాడు. అది మనకు సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అబ్రహాము ఇస్రాయేలు బలియడానికి మోరియా పర్వతం మేము తీసుకెళ్తారు. రాత్రి అబ్రహాంతో మాట్లాడుతున్నారు, అబ్రహామా, రేపు ఉదయకాలంలో నీవు నీ కుమారుణ్ణి మోరియా పర్వతం మీద నా కొరకు దహనబలి అర్పించమంటే ఉదయకాలంలో తండ్రి లేచాడు, అబ్రహాం లేచాడు, కుమారుణ్ణి లేపాడు, పని వాళ్ళని లేపుకున్నాడు, అందరిని తీసుకున్నాడు, ఎండ పెట్టుకొని పర్వతానికి బయలుదేరాడు. పర్వతం పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పినట్టు బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం మీద తన కుమారుడు చేతులు కట్టేశాడు. చూడండి, ఈ రోజుల్లో పిల్లలు మాట్లాడారా? అప్పుడు ఇస్సాకు వయసు 16-17 సంవత్సరాలు. 16-17 సంవత్సరాల వయసులో తండ్రి ముసలోడు, చాలా వృద్ధుడు, అలా నెట్టేసి వెళ్ళిపోవచ్చు. కానీ తండ్రి మాట జవదాటకుండా, తండ్రి మాట వింటూ, తండ్రి మాట కొరకు, తండ్రి చెప్పింది వినటం కొరకు తన ప్రాణాలు ఇవ్వడానికి ఇస్సాకు త్యాగం చేసి అక్కడ నిలబడ్డాడు. తండ్రి బలిపీఠం కట్టాడు. ఆ బిడ్డకు తెలుసు బలిపీఠం మీద ఎలా బలర్పిస్తారో. ఎన్నోసార్లు చూస్తుంటాడు. అయినా గమ్ముకున్నాడు. బలిపీఠం అయిపోయిన తర్వాత 2 చేతులు తండ్రి తాడుతో కడుతుంటే బిడ్డకు అర్థమైపోయింది, ఈ బలి పశువు నేనే, నా తండ్రి నన్ను చంపబోతున్నాడు అని తెలిసి కూడా 2 చేతులు ఇచ్చాడు. అలా 2 చేతులు కట్టినటువంటి తండ్రి, చూడండి, కడుపులో లేక పుట్టిన బిడ్డ, ఎన్నో నోములు నోసి, ఎన్నో ఈ పడికాపులు కాసి 25 సంవత్సరాలు ఎదురు చూస్తే పుట్టినటువంటి బిడ్డ. అలాంటి బిడ్డను తండ్రి ఎందుకు తాడుతో కడుతున్నాడు? దేవుని మాట కొరకు. దేవుని మాట కొరకు నీ బిడ్డను నువ్వు ఏ రోజైనా ప్రభు సన్నిధికి నమ్మకంగా నడిపించడదు. ప్రభు ప్రార్థన నీ బిడ్డకు నేర్పించడు. ప్రభు గురించి నీ బిడ్డకు చెప్పవు. కానీ ఆ తండ్రి అయితే బిడ్డను ప్రభు ఇవ్వడానికి, ప్రాణాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ జీవ గ్రంథంలో విశ్వాసులకు తండ్రిగా మిగిలిపోయాము. నీవు నేను ఎందుకు సమాజంలో పనికి రాకుండా పోతున్నాం, దేవుని ముందు పనికి రాకుండా పోతున్నాం అంటే మనలో స్వార్థం ఎక్కువ. దేవుడా తర్వాత ఎవరొక నాకెందుకు, నా బిడ్డ నేనెందుకు ఇస్తాను అనుకునే ఈ రోజుల్లో అబ్రహాముకు పుట్టిన ఒకే ఒక కుమారుడు, లేక పుట్టిన కుమారుడు, ఆల్రెడీ కుమారుడు ఉన్నా అతను కుమారుడుగా కాదు కానీ వాగ్దాన పుత్రుడుగా ఇచ్చినటువంటి ఇస్సాకును అబ్రహాము తీసుకెళ్ళి 2 చేతులు కట్టేశాడు. కట్టేసినప్పుడు అర్థమైపోయింది. అయినా నోరెత్తాడు. 2 కాళ్ళు కట్టేశాడు. మౌనంగా ఉన్నాడు. పైకి ఎత్తాడు, మౌనంగా ఉన్నాడు. పడుకోబెట్టాడు, మౌనంగా ఉన్నాడు. కత్తి తీసుకున్నాడు. కళ్ళు మూసి కత్తితో నరకబోతున్నప్పుడు దేవుడు చెప్తుంది, అబ్రహాము ఆగు, ఇదిగో నీ కుమారుణ్ణి బలివద్దు, అక్కడ గొర్రెపిల్ల సిద్ధంగా ఉంది. అబ్రహాముతో మాట్లాడక ముందే కొండ మీద దేవుడు గొర్రెపిల్లను సిద్ధం చేశాడు.
అబ్రహాంతో రాత్రి మాట్లాడితే 2-3 రోజుల ముందే ఆ పర్వతం పైన ఒక పొట్టేలు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. వెంటనే తిరిగి చూస్తే పర్వతం మీద ఎందుకుంటాయి గొర్రెపిల్లలు? అప్పుడు ఎక్కుతాయా? అంత పర్వతాలపై ఎక్కవో కానీ ఎక్కించాడు దేవుడు. దేవుడు మన పక్షాన ఎలాంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారంటే వచ్చే సంవత్సరం మన జీవితంలో ఏం జరుగుతాయని తెలుసు కాబట్టి దాన్ని ముందుగానే సిద్ధపరుస్తాం. నా ప్రియమైన దేవుడు పెట్టారు, మన పట్ల దానికి ఇంత అక్కరుంది, మన పట్ల ఇంత బాధ్యత ఉంది. కాబట్టి ఇంత బాధ్యత కలిగినటువంటి దేవుడు ఈ భూలోకంలో నిన్ను నన్ను కాపాడటానికి ఆయన ప్రవచనాలు తన భక్తుల ద్వారా తన ప్రవక్తల ద్వారా ఏవైతే మాట్లాడాడో ఏవైతే చెప్పాడో అవన్నీ నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు ఈ భూలోకానికి దేవుడు వచ్చాడంటే మీ దేవుని బిడ్డగా తన చేతిలో నుంచి జారిపోయినటువంటి తన కుమారుడు, తన మాట విని పాపం చేసి మరణానికి దగ్గర అయిపోతున్న తన కుమారుడు, తన కలలుగాని కోరుకొని ఏర్పాటు చేసుకున్న తన కనులు కలల పంట అయినటువంటి మనుషులమైన మనము ఆయన చేతిని జారిపోయి నశించి నరకానికి వెళ్ళిపోయి అగ్నిగుండంలో కాలిపోకూడదని దేవుడు మన మీద కనికరం చూపించి మహిమ కలిగిన సింహాసనాన్ని మహిమను తండ్రితో ఉండటం విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకోకుండా తన్ను తాను తగ్గించుకొని రెత్తుడుగా దరిద్రుడుగా ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే నిన్ను నన్ను కాపాడటం కోసం. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటామా? నా కొరకు ఇంత త్యాగం నా తండ్రి చేయలేదు, నా కొరకు ఇంత త్యాగం నా భర్త చేయలేదు, నా కొరకు ఇంత త్యాగం నా పిల్లలు చేయలేదు, నా కొరకు నాకు ఇంత త్యాగం నా రక్త సంబంధికులు చేయలేదు. ఎవరు చేయకపోయినా నా కొరకు నా తండ్రి తన ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టాడు, మహిమని విడిచిపెట్టాడు నీ కొరకు నా కొరకు, మహోన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టాడు నీ కొరకు నా కొరకు. తండ్రితో ఉండటం గొప్ప భాగ్యం, అది కూడా వదులుకున్నాడు నీ కొరకు నా కొరకు. అన్నిటికంటే మించి రెత్తుడుగా దరిద్రుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకొని ఈ మరియమ్మ కడుపులో జానడు పట్టులో ఒక శిశువుగా వదిలిపోవడానికి ఇష్టపడ్డాడు. పరలోకమే పట్టదాయని ఆకాశ మహాకాశాలు పట్టదాలని దేవుడు ఎంత తగ్గించుకోకపోతే ఒక జానడు కడుపులో ఒక శిశువుగా వదిలిపోయాడు. ఈ కడుపులో దేవుని నిర్మాణం ఎలా జరిగిందో తెలుసా? మనలాగా జరగలేదండి. మనకైతే తల్లిదండ్రుల కలయిక వలన బిడ్డలుగా ఏర్పడిన తర్వాత తండ్రి రక్త మాంసాలు ఆ బిడ్డకు వస్తాయి. కాబట్టి తల్లి పోలికలో పుడతారు. వాళ్ళ డిఎన్ఏ మనకు వస్తుంది, వాళ్ళ రక్త గ్రూపు మనకు వస్తుంది, వాళ్ళ ఆలోచనల విధానం మనకు వస్తుంది, వాళ్ళ నడవడిక మనకు వస్తుంది. వాళ్ళు నడిచినట్లే మనం నడుస్తాం, వాళ్ళు కోపడినట్లే మనం కోపడతాం. అక్కడ ఉన్నటువంటి అన్ని మనకు వస్తాయి. ఒకవేళ అలాగనే యేసుక్రీస్తు మరి రక్త మాంసాలతో పాలుభాగస్తులై యేసు ఎట్లా పుట్టలేదు కాబట్టి మరిలో ఉన్న రక్త మాంసాలతో పాలుభాగస్తులైన మానవ స్వభావము యేసుక్రీస్తులోకి వెళ్ళిపోతుంది. మానవ స్వభావము ఎలాంటిదో తెలుసా? దేవుని ఆజ్ఞను వీరి పాపము చేసి ఆదాము మలినమైపోయాడు. ఆదాము మీద దోషం వచ్చి కూర్చుంది. ఆ దోషం ఆదాము రక్త మాంసాల మీద ఉంది. ఆదాము పుట్టిన సంతతి మీద నిలబడి చేస్తా ఉంది. కాబట్టి అదే సంతతిలో అదే రక్త మాంసాలు ధరించుకొని ఆయన భూలోకానికి వస్తే ఆయన ఖచ్చితంగా శుద్ధుడు కాడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్పలేదు. ఎందుకంటే ఇదిగో శుద్ధుడకు నన్నేపాటి వాడు, నిర్దోషములకు స్త్రీకి పుట్టిన వాడు ఏపాటి వాడని ఏ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడలారా, ఎందుకు ఇవన్నీ నేను మీకు గుర్తు చేస్తున్నానంటే మనం అంటే ఏంటో మనకు తెలియక, క్రీస్తు మన మీద చూపించిన ప్రేమ విలువెంతో మనకు తెలియక, ఏదో బ్రతుకుతున్నాంలే తింటున్నాంలే ఏదో జీవిస్తున్నాం అనుకుని జీవిస్తున్న నీ జీవితంలో నా జీవితంలో మరణం అనేది ఉంటుంది. అది ఏ క్షణాన నీ మీదకి వస్తుందో, ఏ క్షణాన దానికి నువ్వు దొరుకుతావో తెలియదు. కానీ ఆ క్షణాన నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణానికి మనం పట్టబడతావు. మరణానికి మనం పట్టబడతాం. అందుకనే ప్రసంగిలో రాయబడింది, ఏగులో రాయబడింది, 7వ అధ్యాయం 1వ వచనంలో బిడ్డలు బలత్కారమైన వాళ్ళు పట్టుబడినట్టు, చేపలు వాళ్ళలో చిక్కుబడినట్టు అశుభకాలమున హఠాత్తుగా మరణం మన మీదకి వస్తున్నాడు. తెలుసా అండి? నిన్న బాగా మాట్లాడాడు, ఈరోజు చచ్చిపోయాడు. ఫోన్లో మాట్లాడి ఇంటికి వస్తానన్న మధ్యలో యాక్సిడెంట్ అయిపోయింది. అన్నం పెట్టు నేను వస్తున్నాను అంటాడు, భార్య అన్నం పెడతా ఉంటుంది, మధ్యలో నేను అయిపోతుందో తెలియదు. కాబట్టి ఎప్పుడు మన జీవితంలో మరణం వస్తుందో తెలియదు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు పుట్టినటువంటి ఈ శుభ దినములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడతామంటే నీ జీవం ఏ పాటిదో నీకు తెలియదు. కాబట్టి నీ జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి దేవుడు ఈ రోజు బ్రతికించాడు, తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ భూలోకానికి రావడానికి ఒక అర్థం కావాలి. ఇవన్నీ దేవుడు బిడ్డ ఆయన స్త్రీకి పుట్టాలి, రెండవది కుటుంబంలో పుట్టాలి. స్త్రీకి పుట్టాలి, కుటుంబంలో పుట్టాలి. ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ కల్చర్ యూదా కల్చర్లో మాత్రమే దొరుకుతుంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ వివాహంలో కొన్ని దశలు ఉంటాయమ్మా. అక్కడ యూదా జాతిలో 7 నుండి 6, 7, 8 సంవత్సరాల వయసులోనే ఆ పిల్లలు స్కూల్లో చేస్తాం కదా మనం,
అలాంటి వయసులో వాళ్ళు నిశ్చితార్థం చేస్తారు. ఒక మాటతో చెప్పాలంటే మీ కూతుర్ని మా కొడుకుని మీ కూతురు ఇచ్చుకుంటామని ఒప్పందాలు జరిగిపోతాయి. ఇప్పుడు మనం దాన్ని నిశ్చితార్థం అన్నాం, కానీ పాత రోజులు దాన్ని సాక్షాత్ కాకనే వాడు ఐడియా ఉందో పెద్దవాళ్ళు తెలుసు. అంటే తీసుకెళ్ళి వాళ్ళ చేతులు ఆకువక్క పెట్టి మీ పిల్లలు నేను చేసుకుంటామని చెప్పి వచ్చేస్తాను. అది సంస్కారం లాగా. ఆ తర్వాత ప్రధానం జరుగుతుంది. ప్రధానం జరిగినటువంటి 24 గంటలకో లేకపోతే 6 నెలలకో 3 నెలలు అన్నీ కూడా ఆగరు, వెంటనే పెళ్లి చేసేస్తే మనకి. కానీ అక్కడ ఏంటంటే 5-6 సంవత్సరాల్లో నిశ్చితార్థం అయిపోద్ది. అదే పని మరి ఎక్సేపుడు జరిగి ఉంటుంది. 5-6 సంవత్సరాలు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వాళ్ళు 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత 13-14లో వాళ్ళు మెచ్యూర్ అయిన టైంలో వాళ్ళు ప్రదానం చేస్తారు. ప్రదానం అయిపోయిన సంవత్సరానికి వివాహం చేస్తారు. ఎందుకు సంవత్సరం టైం వాళ్ళకి ఇస్తారంటే ఆ ప్రదానం చేయబడిన తర్వాత ఆ పెళ్లి కుమారుడు తను కాబోయే భార్య తను జీవించడానికి ఒక గృహాన్ని నిర్మించుకోవాలి. ఆ గృహంలో సమస్తాన్ని సిద్ధపరచుకోవాలి. వివాహం అయిన తర్వాత భార్యను తీసుకుని అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే అతనితో బాధ ఉండదు, తోడుపాడలతో బాధ ఉండదు, ఆడబిడ్డతో బాధ ఉండదు. ఆ కలిసి పద్ధతి అది. కాబట్టి అలాగనే మరి యొక్క యేసేపుకు 5-6 సంవత్సరాల్లో నిశ్చితార్థం అయిపోయింది. 13-14 సంవత్సరాల్లో ప్రధానం అయిపోయింది. ఇక పెళ్లి జరగాలి, సంవత్సరం టైం ఉంది. ఈ లోపు ఆమెకేమైంది? ఆ ప్రధానం యూదుల్లో ప్రధానం అయిపోతే పెళ్లి అయిపోయినట్టే. ఎప్పుడైనా ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఆయన లేదు, అలా కాదు, అందరిని పిలుచుకొని భోజనాలు పెట్టుకొని అందరు ఘనంగా నా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటే ఘనంగా వివాహాన్ని అంటే ఆ విందు భోజనాన్ని జరిగించవచ్చు. అందుకని కానా వివాహం మనం గమనిస్తాం కదా. అలాంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా వాళ్ళు కలిసి ఉంటుంది. కాబట్టి అక్కడ మరియకు యేసేపుతో నిశ్చితార్థం. ఒకవేళ మనకు కూడా 5-6 సంవత్సరాలప్పుడు ఇలా జరిగితే ఏ ప్రేమలు ఉండవు, ఈ ఫోన్లు ఉండవు, ఈ వాట్సాప్లు ఉండవు, ఈ గొడవ అంతా ఉండదు. అర్థమైపోతుంది ఎవరికి ఎవరో, అంతే కదా, అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు అర్థం కావట్లా ఎవరికి ఎవరు అని. కాబట్టి రాత్రులంతా షాటింగ్. పిల్లలు ఎప్పుడేం చేస్తారు, నిద్రపోయి మనం నిద్ర పిల్లలు అప్పుడప్పుడే చూస్తుంటా. వీళ్ళు ఏం చేస్తారు, సెల్ ఫోన్ పడుతున్నారు. వాళ్ళే మీరు దుప్పటి కప్పుకొని ఒంగో చూస్తూ ఉంటారు. పిల్లలాగా ఏం చేస్తారంటే షాటింగ్. మాటలు కూడా లేవు. ఎలా ఉన్నావు, లేదు నైట్ 2 గంటలు. ఇలాంటి దరిద్రం లేకుండా పోయింది. ఈ 5-6 సంవత్సరాల్లోనే వాళ్ళ వాళ్ళకి నీకు పెళ్ళి అవుతుందని తెలిస్తే వీళ్ళు ఇంకొక సైడ్ చూడరు, వాళ్ళు ఇంకొక సైడ్ చూడరు. జోక్ కాదమ్మా, నిజంగా. కాబట్టి ఈ దేవుని బిడ్డారా, ఈ విధంగా యేసు క్రీస్తు ఈ భూలోకానికి రావడానికి ఎంత ప్రణాళిక పరలోకంలో జరిగిందంటే అది మనం అర్థం కాదు. కానీ అర్థం చేసుకున్నప్పుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి చూడండి, మరి ఒక ప్రధానం అయిపోయింది. ఇంక యేసేపు ఎప్పుడైనా సంవత్సరం లోపల ఆమె తీసుకెళ్ళిపోవచ్చు. ఇదే టైంలో దేవుని గాబ్రియేలు దూత వచ్చింది. గాబ్రియేలు దూత వచ్చి మరియతో చెప్పినప్పుడు ఆమె, నేను ప్రభు దాసురాలను, ప్రభువు చిత్తము నెరవేరును గాకని ఆమె దేవుని మాటకు లోబడి. మనమైతే లోబడతామా? పెళ్లి కాకముందు నువ్వు గర్భవతి అవుతావు, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన లోక రక్షకుడు అవుతాడని చెప్తే ఏ రక్షకుడైన తర్వాత సంగతి. ముందు నేను ప్రాణాలతో బ్రతికితే కదా, నన్ను రాళ్లతో పట్టి చంపేస్తారు. ఊరు ఈ చూడండి, యూదు జాతిలో పాపం చేస్తే వివాహానికి ముందు పాడైపోతే వాళ్ళని కన్నా రక్త సంబంధికులు కన్న తల్లిదండ్రులైన వాళ్ళు తీసుకొని కొడతారు. ధర్మశాస్త్రం ఎంతమంది ఎంత ఖచ్చితంగా కొడతారో అంత మంచిది అనుకొని కొడతారు. అలాంటిది నా వాళ్ళే నన్ను రాళ్ళు తీసుకొని తరుముకొని చంపేస్తారు. కాబట్టి నాకు ఆ దానికి వద్దు, నాకు ఆ గొప్పతనం వద్దు, లోకరక్షకుడు వద్దు, నాకేమీ వద్దు, నేను బ్రతికితే చాలని మరియమ్మ అనుకోలేదు. ఆమె ప్రార్థనా పరురాలు, దేవుని లేఖనాలు చదువుకున్నది, దేవుని ప్రవచనాలు ఎరిగింది. కాబట్టి లోకరక్షకుడు నా గర్భాన్ని రాబోతున్నాడు, అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. ఏమంటారు, మహా అంటే చంపేస్తారు, చచ్చిపోతే చచ్చిపోతాను, ఒకవేళ బ్రతికిస్తే లోకరక్షకుడిని ప్రపంచాన్ని పరిచయం చేస్తాను అనుకొని తన ప్రాణాలకు తెగించింది. తన ప్రాణాలకు ఇవ్వడానికి ఇష్టపడింది. దేవుని చిత్తానికి లోబడింది. దేవుని చిత్తం జరుగునుగాక చెప్పింది. దేవుడు తన గర్భంలో రావడానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితి మనకు ఎదురైతే మనం ఆదివారం రోజు పెళ్ళుంటేనే గుడికి రాము. ఆదివారం రోజు ఇంట్లో తుమ్మినా దగ్గర దాన్ని సాగుగా చెప్పి ఆగిపోతాం. తర్వాత ఆదివారం రోజు దేవుని సన్నిధికి రావాల్సిన ఆ సమయంలో ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా దాన్ని సన్ని పెట్టుకోవడానికి దేవుని సన్నిధిలో వదిలేస్తాం. నీ అవసరాల కోసం, నీ ఆహ్లాదం కోసం, బంధు ప్రీతి కోసం, ఫంక్షన్ల కోసం,
లేకపోతే ఒళ్ళు నొప్పులు కాలు నొప్పుల కోసం దేవుని సన్నిధిని వదులుకునే నీవు దేవుని కోసం ప్రాణం ఇచ్చే ఆ యొక్క ధైర్యం నీకుందమ్మా? దేవుని కొరకు ఏమి ఇవ్వగలవు? నువ్వు ఇచ్చే కానుకలు ఆయనకు అవసరమా? అవసరం లేదు. ఆయనకు నువ్వు కావాలి. ఎలా కావాలో తెలుసా? నా ప్రియుడైన దేవుని కొరకు నేను సమస్తాన్ని అర్పిస్తాను, అవసరమైతే నా ప్రాణాలు ఇస్తాను అనే త్యాగం నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాను. మరి అనుకుంది, అవసరమైతే నా ప్రాణాలు ఇస్తాను, ఆ ప్రభువును ప్రపంచానికి పరిచయం చేస్తాను. మహా అంటే నేను చచ్చిపోతాను, ఒకవేళ ప్రభువు నన్ను కాపాడితే ఈ ప్రపంచానికి ఒక రక్షకుడు వస్తాడు అని తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రభు కొరకు ఆమె నిలబడింది కాబట్టి ప్రభు ఆ ఘటనలో కట్టాడు. అంతేకాదు ఆ విషయం తెలిసింది ఏసేపు తెలిసిన వెంటనే ఏసేపు అన్నాడు, ఒకవేళ ఆయన వచ్చి చెప్పాలి, లేదంటే ఇదేం పోయే కాలం నీకు అంత తొందర ఎందుకురా, నీకు ప్రధానం చేసిందే కదా, ఇప్పుడే ఈ పని ఎందుకు చేశాను అందరూ అంటారు, ఈ గొడవ నాకెందుకు, కడుపులో ఉన్న బిడ్డకు నాకు సంబంధం లేదు, నేను కాముగా ఉంటే ఆ కేసు నా ఇంట్లో పడిపోద్ది, కాబట్టి నేను కమ్ముకుంటాను, నేను ఎలాగైనా సరే నేను బయట చెప్పేస్తాను అనుకుంటారు వేరే వాళ్ళు. ఏసేపు అనుకున్నాడు, నేను నోరెట్టుకే మరీ జీవితం పాడైపోవడం. ఒకవేళ తప్పు జరిగిందో లేదో దానికి తెలియదు కదా, ఒకవేళ జరిగింది అయినా నేను నోరెత్తితే మరీ రాళ్ళతో కూడా చంపేస్తారు, కాబట్టి నేను మౌనంగా ఉంటాను, అవసరమైతే ఊరు పెట్టి వెళ్ళిపోతాను అనుకునే ఆలోచనలో ఏసేపు ఉన్నప్పుడు దేవుని లోకని చెప్పింది, ఈ గర్భము పరిశుద్ధాత్మ వచ్చింది మరిని చేర్చుకున్నట్టే. ఆయనకు తెలుసు ఆల్రెడీ గర్భవతిని చేర్చుకుంటే వీడొక పనికి మారినోడు, వీడొక చేతగానోడు గర్భవతిని చేసుకోవడానికి అండగా 100 రకాలు మాట్లాడతారు. అయినా మనస్సాక్షి ఒప్పుకోదు. ఎవరికో ఎలాగో దేవుని ఆత్మ ద్వారా జరిగిందో ఎలా జరిగిందో తెలియదు, నాకెందుకు ఈ బాధను తప్పించుకొని తిరుగుతాం. కానీ ఏసేపు ఏమొచ్చినా సరే నా ప్రభు చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. అవసరమైతే అవమానిస్తారా? నో ప్రాబ్లం. కాదంటే తరిమేస్తారా? నో ప్రాబ్లం. అవసరమైతే ఊరలు పెట్టి వెళ్ళిపోతాం, అవసరమైతే మా ప్రాణాలు ఇస్తాం, నేను ప్రభు మాట కొరకు నిలబడతాను. ఆ భార్య భర్తలు ఇద్దరు ప్రభు కొరకు నిలబడ్డాడు కాబట్టి ఈ ప్రపంచాన్ని ఒక రక్షకుడు పరిచయం. అమ్మ, నువ్వు ప్రభు కొరకు నిలబడితే నీ వీధిలో ఎంతో మందికి ప్రభు పరిచయం అవుతుంది. నువ్వు ప్రభు కొరకు నీ జీవితాన్ని త్యాగం చేసి ప్రభు కొరకు నీ యొక్క జీవితాన్ని చక్కగా ఈ భూలోకంలో నువ్వు జీవించగలిగితే, నీ మనస్సాక్షి దేవుడు నీకు ఇచ్చినటువంటి మనస్సాక్షి ప్రకారం నువ్వు బ్రతకగలిగితే నీ జీవితం అనేకులకు పాఠంగా మారుతుంది. నిన్ను చూసిన వాళ్ళు అనేకులు యేసుని అంగీకరిస్తారు. నీవు ప్రపంచానికి, నీ వీధిలో ఉన్న వాళ్ళకి, నీ స్నేహితులకు, నీ రక్త సంబంధికులకు ఈ రక్షకుడిని పరిచయం చేయొచ్చు. పరిచయం చేయటువంటి నువ్వు పెద్ద పాటలు పాడు, లేకపోతే వాక్యం చెప్పి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రవర్తనే ప్రపంచానికి ప్రభువు పరిచయం చేస్తుంది. ఆ విధంగా వాళ్ళిద్దరు చేసిన త్యాగ ఫలితంగా ప్రభు భూలోకానికి రావడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని ఆత్మ అయినటువంటి దేవుడు మరియమ్మ గర్భంలోనికి రావాలి. రక్త మాంసాలతో సంబంధం లేకుండా రావాలి. కాబట్టి ఆయన రక్త మాంసాలు కలిగి భూమి మీద పుట్టాలి. ఆయన రక్త మాంసాలు ఉంటేనే ఆయన శరీరం నుంచి రక్తం బయటకు వస్తుంది. ఆయన మన కొరకు రక్తం చిందించాలని యెషయా భక్తుడు రాయించాడు. వదకు తేబడిన గొర్రెపిల్ల వల్ల నలగొట్టాలని రాయబడ్డాడు. ఆయన చార్చిన రక్తం ద్వారా మనకు విమోచనం రాయబడ్డాడు. ఆయన రక్తం అంతా కారితే తప్ప మనకు విడుదల లేదు. ఆయన మనందరి కొరకు ప్రధాన యాజకుడుగా తన సొంత రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలని రాయబడి. ఇవన్నీ జరగాలంటే దేవుడికి ఇప్పుడు ఏం కావాలి? రక్త మాంసాలు కావాలి. దేవుడుగా దిగి వస్తే రక్త మాంసాలు వస్తాయా? రావు కదా. కాబట్టి రక్త మాంసాలు కావాలంటే తల్లి కడుపులో నుంచి బయటకు రావాలి. చూడండి, ఇంత ప్రణాళిక ఆయనకు అవసరమా? దేవుడు పరలోకంలో కోట్ల దేవదూతలు స్తుతిస్తున్నారు, నువ్వు కాకపోతే ఎవరో ఒకరు ఆయన ఆరాధిస్తున్నారు. అవన్నిటినీ కాదనుకొని మహిమ కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని వదులుకొని మట్టిలో పుట్టినటువంటి మన కొరకు తను మట్టిలో పుట్టడానికి ఇష్టపడి మట్టి కొరకు మనల్ని కాపాడుకోవడానికి మహిమోన్నతమైన స్థలాన్ని విడిచి భూలోకానికి వచ్చి మనలాగా భూమి మీద నడిచాడు, మనలాగా భూమి మీద తిరిగాడు, మనలాగా తిన్నాడు, మనలాగా నిద్రపోయాడు, మనలాగే సంచరించి మనలో ఒకరిగా తిరిగి మన పరలోకానికి తీసుకెళ్ళడానికి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఆ ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి నీవు ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు తెలుసుకోలేకపోతే నీలాంటి అమాయకుడు లేదని ప్రభు నామములో తెలియపరుస్తున్నాడు. ఏమని బిడ్డ, ఇప్పుడు ఆయన తల్లి కడుపులోకి వస్తున్నాడు. మామూలుగా తల్లి కడుపులోకి బిడ్డ రావాలంటే తండ్రి వలన జరుగుతుంది. కాబట్టి బిడ్డలు ఎక్కడ ఉంటారంటే తండ్రిలో ఉంటారని రాయబడం లేదు. తండ్రిలో ఎక్కడ ఉంటారంటే తండ్రి నడుములో ఉంటారని రాయబడదు. అందుకనే దావీదు అంటాడు, ఇదిగో నీ నడుములో నుండి వచ్చేవాడు నా యొక్క మందిరాన్ని కడతాడు. అప్పటికి దావీదు సొలొమోను పుట్టలేదు.
అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మెల్కీషెదెకు క్రమాన్ని అబ్రహాము ఆచరించినప్పుడు, లేవి భూమి మీదకి రాకముందే లేవి క్రమాన్ని ఆచరించినప్పుడు, అప్పుడు లేవి ఎక్కడ ఉన్నాడంటే లేవి తన పితరుల గర్భంలో ఉన్నాడని రాయబడింది. అంటే అబ్రహాముకు ఇస్సాకు పుట్టలేదు, ఇస్సాకుకు యాకోబు పుట్టలేదు, యాకోబు 12 మంది కుమారులు కలలేదు. వాళ్ళలో ఒకడైనటువంటి లేవిని కనకముందే ఈ క్రమం ఆరంభమైనప్పుడు ఈ 4 తరాలకు ముందు లేవి ఎక్కడ ఉన్నాడంటే తన పితరుల గర్భంలో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మనం మన తాతల గర్భంలో నుంచి ఎలాగైతే మన జనరేషన్ ఆరంభమైందో అలాగే క్రీస్తు భూలోకంలో పుట్టలేదు. ఆయన తండ్రి దగ్గర ఉన్నటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడానికి పరిశుద్ధాత్మ మరియమ్మ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకున్నప్పుడు, ఆమె గర్భంలోకి పరిశుద్ధాత్మ దేవుడు దూరిపోయినప్పుడు ఆ పరిశుద్ధాత్మకు దేవుడు శరీరాన్ని అమర్చాడు. శరీరం మనకు అమర్చబడాలంటే అండంలోకి పిండం వెళ్ళాలి. ఆ శుక్రకాన్ని వెళ్ళిన తర్వాత ఆ పిండముగా ఆత్మ చెందాలి. ఆ పిండం ఒక చిన్న అణువుగా తయారవ్వాలి. ఆ అణువు అలాగే సాగాలి. సాగినటువంటి దానికి తలకాయ రావాలి. ఆ తర్వాత 2 చేతులు రావాలి. ఆ తర్వాత 2 కాళ్ళు రావాలి. ఇలా అన్ని సాగాలి. 7 రావాలి. ఇలా ప్రక్రియ ఫలదీకరణ గర్భంలో జరగాలి. దీనికి 9 నెలలు టైం ఉంది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అలా కాదు, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మకు దేవుడు శరీరాన్ని అమర్చాడు. అందుకని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అంటే, ఇదిగో బలిని అర్పణను కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చామంటాడు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక శరీరాన్ని అమర్చిందంటే తండ్రి అయిన దేవుడు ఎక్కడ అమర్చాడు? కడుపులో. ఎందుకంటే మరియమ్మ శరీరము ఒకవేళ మరియమ్మ శరీరము మరియమ్మలో ఉన్న DNA మరియమ్మ రక్త నమూనా యేసుక్రీస్తులోకి వెళితే ఆయన శుద్ధుడు కాడు. కాబట్టి ప్రియమైన దేవుని వింటారా, యేసుక్రీస్తు ప్రభువు శరీరము గర్భంలో తండ్రి అమర్చాడు. మామూలుగా అయితే బిడ్డ పెరగాలంటే తల్లి తిన్న ఆహారం రక్తంగా మారాలి. ఆ రక్తము తల్లి కడుపులో నుండి బొడ్డు ద్వారా బిడ్డ కడుపులోకి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు బిడ్డ పెరుగుతుంది. తల్లి కడుపులో నుండి రక్తము, తల్లి కడుపులో నుండి నీళ్లు బిడ్డకు బొడ్డు ద్వారా వెళ్ళినప్పుడు ఆ బిడ్డ తల్లి కడుపులో పెరుగుతాయి. కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ రూపంలో వెళ్ళిపోయాడు కదా, అలా గర్భంలోకి వెళ్ళిపోయినటువంటి ఆ దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మ శక్తికి దేవుడు ఆ శరీరాన్ని అమర్చాడు. అమర్చినటువంటి ఆ శరీరం ఫలదీకరణ చెందాలి, పెరగాలి, అభివృద్ధి చెందాలంటే రక్తము నీళ్లు కావు. ఈ నీళ్లు రక్తము కూడా దేవుడే పంపించాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడే కడుపులో ఉన్నటువంటి శిశువు అయినటువంటి క్రీస్తుకు శరీరాన్ని అమర్చడమే కాదు, ఆయన రక్త మాంసాలను కూడా ఆయన పంపాడు. ఆయన ఇంత రక్తాన్ని నేను పంపాడు. అందుకనే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది, ఆయన నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాడు. ఆయన ఎవరంటే ఆయనే యేసు క్రీస్తు అని రాయబడి. మీరు తర్వాత దాన్ని రాసుకొని చదవండి. ఏమిటి ఆయనకు అంత అవసరం ఉన్నా? ఆయనకు అంత ఎందుకు అంత అవసరం? ఆయన ఎందుకు ఇంత ప్రక్రియ చేయాలి? ఇంత ప్రణాళికబద్ధంగా భూలోకానికి రావాలి? నీ కొరకు నా కొరకు తన ఉన్నతమైనటువంటి స్థలాన్ని విడిచిపెట్టి ఇంతగా తగ్గించుకోవాలి. తన మనిషిగా పుట్టడానికి ఇన్ని రూపాలలో ఆయన మన కొరకు మన దగ్గరికి రావడానికి ఇన్ని ప్రయత్నాలు చేయాలంటే నువ్వు నేను ఆయన చేతులతో చేయబడ్డాం. నీలో నాలో ఉంది ఆయన ఊపిరి. నీవు నేను ఆయన పోలికలో ఉన్నాం. ఆయన పోలికైనటువంటి మనము, ఆయన ఊపిరైనటువంటి మనము నశించి నరకాగ్నిలో కాలిపోకూడదని, అగ్నికి ఆహుతైపోకూడదని, దేవుడితో కలిసి ఉండాలని, సహవాసం చేయాలని, సంతోషంగా జీవించాలని, యుగయుగాలు ఆయనతో ఉండాలని నిన్ను నన్ను కలుగ చేస్తే నీవు నేను మనిషి తన యొక్క స్వనీతిని బట్టి, తన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, తనలో ఉన్నటువంటి శరీరాశను బట్టి, నేత్రాశను బట్టి, జీవపు డంబాన్ని బట్టి దేవుని మాటను అతిక్రమించి దూరం అయిపోయి తోలివేయబడినటువంటి మానవుని తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవడానికి ఆయన సాధనలు కల్పించాడు. ఆ సాధనం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. అందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథంలో రాయబడి, ఇదిగో పాపము చేసిన వాడు తోలివేయబడినప్పుడు అతను తిరిగి తన దగ్గర తెచ్చుకోవడానికి సాధనలు కల్పించాలని రాయబడి ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇంత ప్రణాళిక. కొన్ని రక్తమాంసాలు వచ్చాయి. తల్లి కడుపులో బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. 9 నెలలు అయిపోయింది. ఆయన ఎక్కడ పుట్టాలని రాయబడింది? దేవుడు మన మూలవాక్యమే చదువుకున్నాం. ఆయన ప్రవక్తల వచనంలో నెరవేర్చడానికి వచ్చాడు.
ఆయన గురించి ఏమైతే రాయబడ్డాయో అవి జరగడానికి వచ్చాడు. ఆయన గురించి ఏమని రాయబడింది? ఎందుకో యూదా బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో అల్పమైన గ్రామమైనప్పటికీ నా ప్రజలను పరిపాలించువాడు నీలో నుండి రాయబడతాడని రాయబడింది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాలి? యూదా బెత్లెహేములో పుట్టాలి. అయితే మరియా యోసేపులు ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. నజరేతులో ఉన్న వీళ్ళు బెత్లెహేములోకి రావాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఆల్రెడీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడే జీవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అక్కడే ఇల్లు కట్టుకున్నారు, అక్కడే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక తిరిగి ఎక్కడికి వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఎక్కడికి రాకుండా ఒకవేళ క్రీస్తు అక్కడే జన్మిస్తే నజరేతులో నుండి మంచిదేది రాదని రాయబడింది. కాబట్టి నజరేతులో పుడితే లేఖనం నిరంతరం అయిపోద్ది. లేఖనం నెరవేరాలంటే నజరేతులో నుండి బెత్లెహేము యేసుక్రీస్తు రావాలి. ఎందుకయ్యా ఇంత శ్రమ ఆయనకి? ఆయన ఒక మాట చెప్తే ప్రపంచంలో అన్ని జరిగిపోతాయి కదా. సముద్రం ఆ చీలిపోంటే చీలిపోయింది కదా. ఆకాశం ఆ స్వరూపం ఒక్క చిన్నకు గొడవపడదంటే ఆకాశం మొయబడింది కదా. భూమి బద్దలైపోంటే బద్దలైపోయింది కదా. ఆయన ఏది చెప్తే జరుగుతాయి కదా. జోరీలు రాండి అంటే వచ్చేసాయి కదా. మిడతలు రాండి అంటే వచ్చేసాయి కదా. నీళ్లు రక్తంగా మారమంటే మారిపోయాయి కదా. ఆయన ఏది చెప్తే జరుగుతుంది కదా. ఆయన ఏదైనా చెప్పొచ్చు కదా. నోటి మాటతో ఏమైనా చేయగలరు కదా. అలాంటి దేవుడు ఎందుకు ఇంత ప్రణాళికాబద్ధంగా ఈ భూలోకంలో తన యొక్క ఆగమనాన్ని మనకు పరిచయం చేస్తున్నాడంటే ఆయన గురించి ఏదైతే రాయబడిందో 100% నెరవేరదని చెప్పడానికి రాయబడింది. కాబట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి యేసే రక్షకుడుగా అంగీకరిస్తారో వారు పరలోకంలో ఉంటారు, లేకపోతే నరకానికి పోతారు. ఇది రాయబడింది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్కడ ఉన్నాడు కనుక మరియమ్మకు 9 నెలలు అయిపోయింది. రేపు ఎల్లుండో ప్రసవ దినాలు వచ్చేసి ఇక ఎల్లుండి ఆమె ప్రసవిస్తుంది. ఇక 2 రోజులే టైం ఉంది. ఈ 2 రోజుల టైంలో ఎలా ఆయన అంత నిండు గర్భిణిని, ఆల్రెడీ బెత్లెహేములో ఇల్లు లేదు ఆయనకి, ఆల్రెడీ వరుస వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చి ఉండటానికి అవకాశం లేదు. ఒకవేళ వచ్చి ఉంటే బంధువులలో ఉండాలి. బంధువులలో ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే బంధువులకు అందరికీ వ్యతిరేకమైపోయారు. వీళ్ళు పెళ్లి కాకముందు అయ్యారని అందరి వేళ దూరంగా పెట్టేసి ఉంటారు. ఆ తర్వాత ఎక్కడో బతుకుతున్న వీళ్ళు తిరిగి రావడానికి దేవుడు శాసనాలను మారుస్తున్నాడు. ఏమిటి ఆ శాసనాలు మార్చడం? ఇదిగో కైసర్ ఐగుస్తు అన్న ఆజ్ఞ జారీ చేయబడింది. ఏంటి ఆజ్ఞ అంటే ఇదిగో ఈ ప్రజా సంఖ్యలో మీ పేరు రాయించుకోవడానికి ఎక్కడెక్కడో పుట్టే పెరిగారో మీ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ మీ ప్రజా సంఖ్య రాయించుకోండి. ఆజ్ఞ జారీ చేయబడి యాక్చువల్గా నేను తీసుకున్న మూలవాక్యం వేరు, నేను చెప్పాల్సిన మాటలు వేరు రాసుకున్నాను. అవన్నీ పక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవుడికి తీసుకెళ్ళిపోతుందో అది ఆయన చిత్తం. మన చిత్తం ఎక్కడా జరగదు. నిలబడిన తర్వాత దేవుడి సేవకులుగా నిలబడేటప్పుడు అనేక సార్లు దేవుడు తన నడిపింపుతో ఏ ప్రాంతానికైనా తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎందుకు ఈ మాట నేను తెలియపరుస్తున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఆయన ఏదైతే అంటాడో అది జరిగి తీరుతుంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఎన్ని పిచ్చేసేసిన అబ్రహాము చివరికి విశ్వాసం తండ్రి చేశాడు. దావీదు సింహాసనం శాశ్వతంగా ఉందంటాడు. మన కడుపులో ఎంత చెడిపోయినా పుట్టినా ఆయన సింహాసనాన్ని కాపాడుకుంటూనే వస్తున్నాడు. దేవుని మాట అంటే మాట. నీలాగా నాలాగా మాట మార్చేవాడు కాదు ఆయన. కాబట్టి రాయబడిన లేఖనం బెత్లెహేము ఆయన పుట్టాలి. నజరేతులో ఉన్నాడు. ప్రస్తుతానికి 2 దినాల టైం ఉంది. ఏం చేయాలి? ఆజ్ఞ వచ్చింది, మీరు మీ సొంత స్థలాలకు వెళ్ళిపోండి. ఈ రోజు రాత్రి చెప్పారు, ప్రకటన చేసేసారు, మీరందరూ రేపు ఉదయం వరకు మీ సొంత ఊరికి వెళ్ళిపోండి, రేపు రాత్రి ప్రజాసంఖ్య రాస్తారు. ఆల్రెడీ రాత్రి ప్రకటన చేశారు. తెల్లారితే ఈ బయలుదేరాలి. ఇంకొక రోజు టైం ఉంది. ఏం చేయాలి అర్థం కాదు. 9 నెలలు నిండిపోయాయి. ఒక్కరోజు టైం ఉంది. ఆ రోజు రాత్రికి ఆమె ప్రశ్నించాలి. ఉదయాన్నే నడవగలదా? నడవలేదు. అప్పుడు ఏం చేశారు? గాడిద మీద ఎక్కించుకోండి. అంత నిండు గర్భిణి గాడిద మీద కూర్చోగలదా? అప్పుడు గాడిదల మీద ఇవన్నీ వేసి కూర్చోబెట్టారా? గాడిదలు ఏమన్నా కరెక్ట్గా పోతాయా? కాదు కదా. అలాంటిది ఆ గాడిద మీద ఆమె ఎక్కించాలి. గాడిద మెడ కొట్టుకోవాలి. మెడ కొట్టుకొని నడిపించాలి. ఆ మెడ మీద కొట్టుకుంటే ఈమె గాడిద మీద కూర్చొని నేను కొట్టుకుంటుంది. గాడిద మన కళ్యాణాలు ఉంటాయా? ఏముండవు కదా. అయినా గాడిద మీద కూర్చోలేదు. ఆ సమయంలో తన భర్త అయినటువంటి యేసేపు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో. ఎందుకు అంత శ్రద్ధ తీసుకుంటాడంటే ఈ లోకానికి ఒక రక్షకుడిని పరిచయం చేయాలి. ఆయన పరిచయం చేసే దాంట్లో మా జీవితాలు నాశనం అయిపోయినా పర్లేదు, ఎన్ని శ్రమలైనా నిందలైనా అవమానాలైనా మేము భరిస్తాము.
ఆ ప్రభువుని రక్షకుడిని ఈ ప్రపంచానికి నేను పరిచయించాను. అదే వాళ్ళ త్యాగం. కాబట్టి భార్యని చిన్నగా ఎత్తి కూర్చోబెట్టుకుంటే తన భార్య తన భుజం మీద చేసుకొని తన మెడ పట్టుకొని గాడిద మీద కూర్చున్నాడు. భార్యను ఒక నడుముతో పట్టుకున్నాడు, గాడిద మీద కూర్చోబెట్టుకున్నాడు. గాడిదను నడిపించుకుంటూ బెత్లెహేముకు వచ్చేసాడు. ఉదయం బయలుదేరి అతను సాయంత్రానికి బెత్లెహేము చేరాడు. ఇంకా ప్రజాసంఖ్య రాయటం ఆరంభమైంది. పండు వెన్నెలలో రాత్రుల్లో రాసేవాడు. ఎందుకంటే లైట్లు లేవు. అందరూ వారు క్యూలో నిలబడున్నారు. అందరూ పేరు రాయించుకుంటున్నారు. పేరు రాయించుకున్న వాళ్ళందరూ సత్రంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ మరీ ఏసేవులు వచ్చేసారు. క్యూలో నిలబడ్డారు. అలాగే ఓర్చుకోమ్మా అయ్యా అంటుంది. ఓర్చుకోమని బ్రతిమలాడుతున్నాడు. వేరైపోయింది. సత్రంలోకి తీసుకెళ్ళిపోయాడు. నొప్పులు ఆరంభమైపోయాడు. సత్రంలోకి వెళ్ళిపోతే ఈమె అయ్యా అమ్మ అంటుంది. గర్భిణి వాళ్ళకి అర్థమైపోయింది. ఈమెని కనుక ఒకవేళ లోపలికి రాణిస్తే, ఈమెని కనుక ఒకవేళ సత్రంలోకి చేర్చుకుంటే నేను కొన్ని సమస్య జరుగుతుంది. ఈమె ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈ గొడవ అంతా మాకెందుకు, కాబట్టి ఈమె లోపలికి రానికుండా స్థలము లేదని వాళ్ళు వాకిట్లోనే బయటకు నెట్టేశారు. ఎవరికి తెలుసా ఆ సత్రం? అది బోయాజుది. అంటే పుట్టబోయే యేసుక్రీస్తు తాత ముత్తాతది. ఎందుకంటే సల్మాకు బోయాజు పుడతాడు. రాహాబు సల్మాకు. బోయాజు ఒబేదేలు పుడతాడు. ఒబేదేలుకి ఎస్ఐ పుడతాడు. ఎస్ఐకి దావీదు పుడతాడు. దావీదు వంశంలో క్రీస్తు పుట్టబోతున్నాడు. ఆయన వంశం ఆ బోయాజుదే. అది తన తాత ఇంటిలో తన మనవడైనటువంటి క్రీస్తుకు అవకాశం లేకుండా బయటికి నెట్టేయగలిగాడు. ఏం చేయాలి? ఎంతో బ్రతిమలాడాడు. చూడండి ఆ సన్నివేశంలో ఎవరైనా కూడా వదిలిపెడతారమ్మా? ఎవరు విడిచిపెట్టరు. అందరూ వదిలిపెట్టేసిన, అందరూ బయటకు వెళ్ళిపోమన్నారు. అర్థం కాని పరిస్థితి. అర్ధరాత్రి 12, 1:30, 1 గంట టైంలో. టైం కూడా చెప్తున్నాం అంటే కరెక్ట్ మనకు తెలియదు, మనం అనుకుంటున్నాం. అదే టైంలో చూడండి, 2 చేతులు నడుము మీద పెట్టుకొని నిలబడలేక తన భర్త మీద చేసుకొని తన భర్త మోపన నిలబడి కేకలు పెడుతున్నటువంటి మరియను వద్దు అని వాళ్ళు నెట్టేస్తే ఎటు తీసుకుపోవాలో అర్థం కాకుండా నడి రోడ్డులో నిలబడి ఆ భర్త పడినటువంటి పాటలు ఎన్ని ఉంటాయి. చూడండి, ఎంత కఠినాత్ములైనా, ఎంత కఠిన వాళ్ళైనా నిండు స్థూలాలను బయటికి నెట్టేసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరో ఉండరు. వాళ్ళు శత్రువులైనా, చాలా హీనదశలో ఉన్న వాళ్ళైనా, ఎంత దరిద్రత స్థితిలో ఉన్నా వాళ్ళను చేరదీస్తారు. ఆ సమయంలో సహాయం చేస్తారు. అలాంటిది వాళ్ళు నిర్దాక్షిణంగా బయటికి నెట్టిన వాళ్ళందరూ బయట వాళ్ళ కాదు, రక్త సంబంధికులే. బెత్లెహేములో పుట్టినోళ్ళే కదా అన్ని దేశాలకి వలసపోయారు. వాళ్ళందరూ తిరిగి దేశానికి వస్తే చిన్నాయలు, పెదనాయలు, మామూలు, అల్లుళ్ళు వీళ్ళే ఉంటారు. వాళ్ళు సొంత రక్త సంబంధికులే. యేసుని మరి లోపల కాకుండా బయటకు లోక రక్షకుడు భూమి మీదకి రాకుండా ఎన్ని ఆటంకాలు ఉన్నట్టులో. కాబట్టి మన జీవితంలో కూడా అనేక సార్లు మందిరానికి రాకుండా ఎంతమంది ఆటంకాలు చూపిస్తుంటారు. అలా ఆటంకాలు చూపించినప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? మనం సత్ర యజమాని బెత్లెహేములో ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకోవాలి. ఆ తర్వాత ఏమైపోయింది? సరిపోతే పోయింది. అందరూ నా తాతలు, తమ్ముడు, చిన్నాను, పెద్దనాయలు, మామలు ఉన్నారు కదా. ఇంటికి వెళ్ళి అయ్యా తలుపు పెడితే వాళ్ళు తలుపు తీసి చూసి మరియమ్మ పరిస్థితి చూసి తలుపు వేసేసి లోపలికి రాని. అలా ఎన్ని తలుపులు తట్టాడు ఆ రాత్రి తల్లి. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయం, అందరూ రెస్ట్ తీసుకున్న సమయం. భార్యను నడవలేని భార్యను 2 చేతులతో మోస్తుంది. తను ప్రసవించడానికి స్థలం కొరకు దిక్కు లేకుండా బెత్లెహేము యూదులో తిరిగాడు ప్రభు. ఈ లోక రక్షకుడికి ప్రపంచంలో స్థానం లేదు. నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గోళ్ళు ఉన్నాయి. మనుషు కుమారుడు తలవాల్చడానికి సమయం. తలవాల్చడానికి ఆయన పొందుకోవటానికి కాదు, ఆయన తల భూమిని కడగటానికి స్థలంలో లేదు. తర్వాత అన్నీ అయిపోయాయి. ఎవరు తలుపు తీయలేదు. నడి రోడ్లో నిలబడిపోయారు. 4 వీధులు. అర్థం కాని పరిస్థితి. ఈ వద్దు దాని సిమెంట్ రోడ్లు కాదండి, మట్టి రోడ్లు. కాలినడక ఎలా ఉంటుందో తెలుసు? దుమ్ముతో నిండిపోవడం. అలా దుమ్ముతో మట్టితో నిండిపోయినటువంటి ఆ మట్టి రోడ్డులో యేసేపు తన భార్యని పట్టుకొని కృంగిపోతున్న తన భార్యని పైకెట్టుకుంటూ ఏడవద్దమ్మా, బాధపడొద్దమ్మా, ఓర్చుకోమ్మా అని చెబుతూ 4 దిక్కులు చూసినట్టు అర్థం కాని పరిస్థితులు అలాగనే ఏడుస్తూ కూరబడిపోయిన తన భార్య తన కాళ్ళల్లో ఒళ్ళో పడుకోబెట్టుకొని తన తల తన ఒళ్ళో పెట్టుకొని
తన రెండు చేతులతో ఆమె కడుపు వేసి అతుక్కుంటూ అరుస్తూ ఉంటే రెండు చేతులను పట్టుకొని ఆమె కేకలు పెడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఎప్పుడు తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో యేసేపు ఎంత నలిగిపోయి ఉంటాడో, ఎంత వేదన పడి ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచిస్తాడు. చూడండి, ఊరంతా ప్రజలే, నేను ఒక్కరు రాలేదు. సత్రం అంటే జనాలే, ఒక్కరు రాలేదు. అందరూ ఉన్నా ఎవరు లేని వారుగా మిగిలిపోయారు. లోకరక్షకుని ఈ భూమికి పరిచయం చేయడానికి ఇది శ్రమలా గడుస్తూ ఉంది. భార్యలా పడుకొని ఉంది. భర్తగా ఏం చేయగలడు అంటే ఏం తెలుసు. భార్యను ఒడిలో పెట్టుకున్నాడు, కూర్చున్నాడు, ఒడిలో తల పెట్టుకున్నాడు, చేతులతో అటు ఇటు అంటా ఉంటే చేతులు రెండు కొట్టుకున్నాడు. అమ్మ ఓర్చుకో, ఏం కాదమ్మా, నీకేం కాదమ్మా, నువ్వేం కాదమ్మా అంటున్నాడు, ఓదారుస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఈ సమయంలో కేకలు పెడతా ఉంటాడు, అరుస్తూ ఉంది. అరవంగా నొప్పులు ఎక్కువైపోయాయి. కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చింది. అలా బిడ్డ బయటకు వచ్చినప్పుడు, కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు, ఆఖరిగా బయటకు వచ్చేటప్పుడు స్పీడ్గా వచ్చేస్తాయి. మంత్ర సామాన్లు తెలుసు, అన్ని విషయాలు నేను అడిగి తెలుసుకుంటా ఉంటాను. ఎందుకంటే ఏదైనా మనం చెప్పేటప్పుడు ఇది కరెక్ట్గా చెప్పాలి. చూడండి, కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డను అందుకోవడానికి డాక్టర్ లేడు, మంత్రస్నానం లేదు, కనీసం ఏ స్త్రీ కూడా అక్కడ లేదు. భర్త చేతుల్లో రెండు చేతులు వచ్చేసింది, భర్త ఒడిలో తలకాయ పెట్టింది, ఎన్నికల పడుకొని కేక పెట్టింది, బిడ్డ కడుపులో నుంచి బయటకు వచ్చాడు. ఆ బిడ్డను అందుకోవడానికి ఎవరో దిక్కు లేక అలాగనే కడుపులో నుంచి బయటపడి రోడ్లో దొరికాడంట ఆ బిడ్డ. ఇంత ధైర్యమైన స్థితి ఏ దరిద్రుడికి భూలోకంలో లేదమ్మా. ఇంత ధైర్యమైన స్థితి ఏ మనిషికి భూలోకంలో లేదు. ఏ పశువులు కూడా లేదు. పశువులు ప్రశ్నిస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళు వెళ్ళి దాన్ని వెంటనే ఎత్తుకుంటారు. నేను కూడా చిన్న వయసులో మేకలు ఉండేవి మాకు. ఆ మేకలు పుట్టిన తర్వాత కడుపులో నుంచి కింద పడిపోతాం. అలా కింద పడినప్పుడు ముక్కు పాలు వేసుకున్నాడు, దాన్ని ముక్కు మీద పెట్టి ఈ మూతిని ఇలా పిండేస్తారు, జోమంతా బయటకు వచ్చేస్తారు. అంటే పశువులు కూడా ఆదరించడానికి మనుషులు ఉన్నారు, కానీ సృష్టికర్తను ఆదరించడానికి ఒక్కరు కూడా లేని సమయంలో అలా కడుపులో నుంచి బయటకు వచ్చి పడతారు. చదవండి మీకా గ్రంథం 5వ అధ్యాయం. మీకా గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచ్చింది. గాతు పట్టణానికి తెలియచెప్పుడి, అచ్చట ఎంత మాత్రము ఏడవద్దు. బెత్లెహేము ఎఫ్రాతాలో నేను ధూళిలో పడి దొర్లితిని. చాలమ్మా, బెత్లెహేము ఎఫ్రాతా అంటే అది షార్ట్ ఫామ్ గా ఉంది. బెత్లెహేము ఎఫ్రాతాలో నేను ధూళిలో పడి, ధూళి అంటే దుమ్ము, దుమ్ములో పడి దొల్లాడంటే ఎవరు? సృష్టికర్త. ఆయనకి ఎంత గౌరవం తెలుసా? ఆయన అక్కడ ఆయన సింహాసనం మీద ఉంటే ఆయన చుట్టూ కొన్ని కోట్ల దేవదూతలు ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఆయన సమీపంగా ఉన్నటువంటి ఆ కెరూబులు ఆయన చూడలేక రెండు కళ్ళు కప్పుకొని ఆయన ముందు తన శరీరాకృతి చూపించుకోలేక రెక్కలతో ఒళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని ప్రతిగానాలు చేస్తూ ఉంటే పరలోకంలో అంత గొప్ప మహిమ కలిగిన దేవుడు భూలోకంలో తలబెట్టుకోవడానికి స్థలం లేకపోతే ఆయన బెత్లెహేము నడి వీధిలో ఆ దుమ్ములో కూడా అలా దొల్లిపోయాడంటే కడుపులో నుంచి బయటపెట్ట. ఎందుకు ఆయనకి ఇంత శ్రమ? ఎందుకు ఆయనకి ఇంత బాధ? ఆయన ఏదైనా చేయగలడు కదా. ఆయన నోటి మాటతో సృష్టి యావత్తు కలిగింది. ఆయన మాట మాత్రం శ్రమిస్తే భూమి బయటకు వచ్చింది. ఆయన ఏది చెబితే జరుగుతుంది కదా. అలాంటి దేవుడు ఎందుకు ఇంతగా దయనీయమైన దరిద్ర స్థితిలో పుట్టాడంటే నీకు అర్థం. ఏ రోజైనా నీ స్థితిగతులను ఆలోచించావా? కొంచెం ఎర్రగా ఉంటే నాకు మించిన లేరంటాం, కొంచెం ఒళ్ళుంటే నాకు మించిన లేరంటాం, కొంచెం డబ్బులు ఉంటే నువ్వు ఎంత నీ అధికారం ఎంత అంటాం. మనల్ని చూసుకొని, మన జీవిత విధానాన్ని చూసుకొని, మనల్ని కలుగు చేసిన దేవుణ్ణి మర్చిపోయినటువంటి మనల్ని ఆయన మనల్ని ఎంతగా ప్రేమించకపోతే తను తాను కదా తగ్గించుకోండి. రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ, యేసు మరియు తన జీవితాన్ని ఇవ్వకపోతే క్రీస్తు నీకు దొరికేవాడు కాదమ్మా. నీవు గనక ప్రభువుకి ఏమి ఇవ్వగలుగుతావు? ఈ క్రిస్మస్ నానులు ఎక్కడి నుంచో వచ్చి సాంబ్రాన్ని బోలాన్ని కానుకలుగా ఇచ్చారు. ఈ రాత్రి ప్రభువుని దర్శించడానికి ప్రభు సన్నిధికి వచ్చావు. ఏం తీసుకొని వచ్చావంటే కేకు తెచ్చుంటావు, కానుక తెచ్చుంటావు. అయ్యాక వెండి బంగారాలు అయినవే. నీ కొరకు పరలోకం ఆయన కట్టే ఇల్లు ఎంత అంటే తెలుసా? ఈ భూలోకంలో ఇల్లు కట్టడానికి నవధాన్యాలు వేస్తారు, కానీ ఆయన నీకేం చేస్తారు తెలుసా? మాణిక్యాలతో నీకు పునాదులు వేస్తారు. నీ కోట గుమ్మాలు వేసే తలుపులో నీ డబ్బులు నీ టేకు పెట్టుకుంటావు.
కానీ ఆయన నీ కోట కొమ్మాలు రత్నాలతో కడతాడు, నీ కిటికీలు మరలు మాణిక్యాలతో కడతాడు, నీ ఫ్లోర్ బంగారమే. అంతగా నీ కొరకు ఆయన గడుతుంటే నువ్వు ఇచ్చేది ఆయనకి ఏ పాటిది? ఆయన నువ్వు కావాలి. నువ్వే ఒక కానుక ఆయన సమర్పించుకుంటావు. క్రీస్తు నీలో కొట్టడానికి మరి అంటది, నేను ప్రభు దాసురాలు, ప్రభు చిత్తము జరుగుతుంది. అనగలవా మాట? ఈ రాత్రి ప్రభు నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను, నీకు నేను ఏ కానుక ఇచ్చినా అది సరిపోదు, కాబట్టి నన్ను నీకు నేను సమర్పించుకుంటాను అని నువ్వు కనుక మాట్లాడితే, అన్నాడు మరి ద్వారా ఈ భూలోకానికి వచ్చిన దేవుడు నీలోకి వచ్చాడంటే నీ ద్వారా కొన్ని లక్షల మందికి ఆయన ఈ భూలోకంలో రక్షణ మార్గాన్ని ప్రసాదిస్తాడు. మీరు ప్రభువు పుట్టాడో లేదో తెలియదు, కానీ ఎన్నో పుట్టుకున్నారు. ప్రభు నీలో పుట్టితే నీలో మార్పు అంటున్నాను. ప్రభు నీలో ఉండి నీ నోటి మాట, నీ నడక, నీ మాట, నీ చూపు అన్నీ మారిపోయాయి. సమాజం చూస్తూ ఉంటాయి. నీలో ఎన్ని క్రిస్మస్ చేసుకున్నట్టున్నారు. ఈ క్రిస్మస్కి ఆయనకి ఇచ్చే కానుక మీ హృదయం అయ్యాడు. మీ హృదయం ఒక కానుక ఈ రాత్రిలో సమర్పించుకుంటే నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని దేవుడు నూతనంగా మారుస్తాడు. నూతనమైన ఆశీర్వాదాలు, నూతన స్వభావము, నూతన కార్యాలు, నూతన ప్రవర్తన నీకు ఇస్తాడు. ఆయన రాజ్యాన్ని కట్టడానికి నిన్ను ఒక వారసుగా వాడుకుంటాడు. నీ ద్వారా ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగించి ఈ లోకంలో అనేక మందికి రక్షణ మార్గాన్ని చూపించడానికి నిన్ను ఒక సాధనాన్ని వాడుకుంటాడు. నువ్వు స్త్రీవా పురుషుడువా చిన్న పెద్ద ఆయనకు అవసరం లేదు, ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. నయమాను రక్షించడానికి, నయమాను క్రీస్తు దగ్గరికి తేటానికి, నయమానుకు దేవుని శక్తిని తెలియచేయడానికి ఒక చిన్నదాన్ని వాడుకున్నాడు. ఎవరినైనా వాడుకుంటాడు. అది మేము దేవుని పెట్టి రాత్రి చాలా గొప్ప కార్యాలు ఉన్నాయి. చెప్పే సమయం నేను ఇప్పుడే 1:30 అయిపోతుంది. అది రాత్రి ఒకసారి ఆలోచించుకున్నా. నీ కొరకు ఆయనంతా చేశాను. నీ లైఫ్లో బుద్ధి మీద చేయబెట్టుకోండి. నేను నా ప్రభు కొరకు ఇది చేశాను చెప్పడానికి ఏమీ లేదు నీ దగ్గర, నా దగ్గర. నీ కొరకు నేను ఇది చేశాను ప్రభు అని చెప్పడానికి అసలు మన దగ్గర ఏమీ లేదు ఇంతవరకు. చెబుతున్నా నేనే ఆయన ముందు నిలబడి ప్రభు నీ కొరకు నేను చేశాను చెప్పడానికి మాట్లాడేది లేదు. ప్రభు అంటున్నాడు, ఇలా నీ హృదయం ఒక కానుక బ్యాంకు అది ఆయన ఇచ్చింది. ఆయనకి ఇచ్చిందాన్ని మరి ఆయనకి ఇచ్చిన దాన్ని నువ్వు పాడు చేసి హృదయం అన్నిటికంటే ఘోరమైన దాడి కలిగి ఆ హృదయం పవిత్రమిస్తే మనం దాని జబ్బులతో, దాని అపవిత్రతతో, కుళ్ళుతో, కృతంత్రాలతో నింపుకొని అపవిత్రపరుచుకునే హృదయాన్ని ఆయనకు నువ్వు ఇస్తే చాలు, ఆయన పవిత్రపరుచుకుంటాడు. అది ఎలా ఉన్నా పర్లేదు, ఆయన రక్తం దాన్ని పవిత్రపరుస్తుంది. రాత్రి ప్రభువు జన్మించాడు, బాగానే ఉంది. ఆయన దర్శించడానికి వచ్చావు, ఆయన చూడటానికి వచ్చావు. ఏం తెచ్చావు అని అంటే నాన్న అంటున్నారు, మేము సాంబ్రాన్ని, గోళాన్ని, బంగారాన్ని తెచ్చావు. నువ్వేం తెచ్చావు? ఈ లోకంలో ఏది ఆయన ముందు అనదగినది కాదు, కాబట్టి ఆయనకి విలువైనటువంటిది నీ హృదయం. అది కనుక ఈ రాత్రిలో కానుక సమర్పిస్తే నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడుతుంది. దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. దేవుడు నిన్ను చూసి సంతోషిస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా ప్రార్థన చేస్తాం. మా ప్రియమైన దేవుని బిడ్డ ఈ రాత్రిలో అనేక విషయాలతో నాతో మాట్లాడారు. ఈ లోకానికి ఏదో ఆశామాషిగా రాలేదు. ఎంత ప్రణాళిక జరిగిందో తెలుసు. ఈ లోకానికి రావడానికి నీవు నేను పుట్టక ముందే ఈ ప్రణాళిక దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఎందుకు నీ మీద ఆయనకింత ప్రేమ, ఎందుకు నీ మీద ఆయనకింత ఆశ అంటే నువ్వు ఆయన ప్రాణం, నువ్వు ఆయన కోరిక, నువ్వు ఆయన సొత్తు. కాబట్టి నీ కొరకు ఆయన అన్నీ ఇచ్చాడు. విలువైంది తన ప్రాణం, అది కూడా ఇచ్చేసాడు. నువ్వు ఆయనకి ఏమి ఇవ్వగలుగుతున్నావు? నిజంగా ఆయన దగ్గర కోరుకునే ఆయన కానుకను సమర్పిస్తే నీలో ఒక నిజమైన క్రిస్మస్ ఈరోజు ఆరంభంగా ఉంటుంది. నా హృదయాన్ని ఇస్తున్నాను, నువ్వు నా కోరుతున్నావు. నిజ క్రిస్మస్ నా అంతరంగులు ఆరంభమైంది. అందును బట్టి నీ స్తోత్రాలకు చక్కగా చెప్తే నిజంగా దాన్ని రాదు. నిజంగా గొప్ప భగవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రి ప్రభా యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని భావిస్తున్నాను.
నీ బిడ్డలు తన హృదయాలని కానుకలుగా సమర్పించడానికి సిద్ధ మనసు కలిగి నీ సన్నిధిలో ప్రార్థించాలి. హృదయాలను స్వీకరించండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని యేసుక్రీస్తు నామంలో నీ బిడ్డలకు దయచేసి మీరే మహిమ పొందాలి. ఈ మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయాలి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వెళ్ళిపోవచ్చు నామ తండ్రి. ఆమేన్.